సార్ అంటే ఒక పేపర్‌లోని నేను చూసాను సార్. ఒక అమ్మాయికి హ్యాండ్ ఫ్రాక్చర్ అయితే అబ్బాయి హ్యాండ్ పెట్టారు సార్. దానివల్ల రోమాలవి వచ్చినా సరే మళ్ళీ నార్మల్ హెయిర్ అనేది వచ్చేసింది సార్. అంటే నార్మల్ హ్యాండ్ లాగే అయిపోయింది. అలా జరుగుతూ ఉంటాయా సార్? అది నిజమేనా? ఇది ఏంటంటే జనరల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎంతూజియాస్టిక్ క్వశ్చన్, వెరీ రేర్లీ డన్ ఇన్ సమ్ టైమ్స్. అంటే చాలా తక్కువ మందికి ఎక్కడో ఒక దగ్గర చేస్తూ ఉంటారు. బట్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటమ్మా, కొన్నిసార్లు ఏంటంటే ఒక పార్ట్ పోయినప్పుడు ఇంకొక పార్ట్ని తీసుకొచ్చి అతికించడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా దొరకాలి కదా, అంటే ఆ హ్యాండ్ కూడా అప్పుడే చనిపోయిన వాడు వెంటనే దొరికితే అలాంటి సందర్భాల్లో అలాంటివి చేస్తారు. అది కూడా రేర్గా చేస్తారు. ఒక పార్ట్ని తీసుకొచ్చి ఒక పార్ట్ని అతికించవచ్చు. అతికిస్తే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇక్కడ రోమాలు ఉండి ఫిమేల్ అయితే స్మూత్గా ఉంటుంది, అదే జెంట్స్ అయితే కొద్దిగా రోమాలు ఉంటాయి. కానీ తర్వాత క్రమేపీ ఏమైంది, నార్మల్గా అయిపోయిందని రాశారు పేపర్లో. అదే కదా మీరు అడిగింది. సో ఇది ఏంటంటే ఒకటి చాలా సింపుల్ అమ్మ. ఇంతకు ముందు నేను వివరించినట్టు ఏంటంటే హార్మోనల్ ఇష్యూ అనేది, అంటే ఇప్పుడు బ్లడ్ అనేది హార్మోన్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి, బ్లడ్లోంచి అన్నీ నార్మల్గా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ హ్యాండ్లో ఉండేవి ఫిమేల్ తాలూకా బ్లడ్ కదా నెక్స్ట్ వెళ్తుంది అక్కడికి, ఆ మ్యాచ్ అయిన బ్లడ్ వెళ్తుంది. ఇవి వెళ్ళిన బ్లడ్తో పాటు అలా కాలక్రమేణా ఏమవుతుంది, ఇది ఫిమేల్ కింద మారిపోతుంది. బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగడానికి అయితే అవకాశం ఉంది. బట్ దిస్ ఈజ్ వెరీ రేర్ క్వశ్చన్స్ అంటే అనుమానాలమ్మా. ఇప్పుడు సపోజ్ మొన్న సమంత ఇష్యూ ఒకటి వచ్చింది. సమంత ఇష్యూ అదే అడుగుదాం అనుకున్నాను. సమంతది ఇప్పుడు పెద్ద హల్చల్ టాపిక్గా అవుతుంది కదా సార్, ఏంటి సార్ అది నిజంగా అలా జరుగుతుందా? అంటే యాక్చువల్గా అమ్మా, అది సమంత ఇష్యూ అనేది, సమంత హీరోయిన్, అవును సార్, అందగైతే 100 సినిమాలు ఉన్నాయి, అక్కనైన నాగార్జున వల్ల కోడలు. సో అప్పుడే పెద్ద ఇష్యూ అయింది. ఒకసారి ఒక ఇష్యూ అయిన వాళ్ళ మీద మరి కొద్దిగా ఇష్యూ తీసుకురావడానికి జనాలు చూస్తారు, దీన్ని హైలైట్ చేయాలని చూస్తారు. సో ఇంతే తప్పితే ఆ ఫైబ్రోమయోసైటిస్ అని ఏదో చెప్పారు కదా, మయోసైటిస్, ఆ మయోసైటిస్ అనేది వెరీ వెరీ రేర్ డిసీజ్. అసలు దాని గురించి ఎవరు ఏమీ కంగారు పడద్దు. సమంతకు వచ్చింది, తగ్గిపోవాలని మనందరం ప్రార్థిద్దాం. నాకు తెలిసి 99% ఆమెకి ఏం అవ్వదు, ఎందుకంటే చాలా రకాల మందులు ఉన్నాయి. సో ఆమె తగ్గిపోద్ది. దాని గురించి కూడా నేను వివరిస్తాను. కానీ దాని గురించి ప్రతి ఒక్కరు ఇక మజులు నొప్పి రాగానే సమంతకు వచ్చింది నాకు కూడా వచ్చిందని భయం మాత్రం పడొద్దు. సో రెండో థింగ్ ఏంటంటే, ఇప్పుడు సమంతకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అది యాక్చువల్గా బ్రాడ్ వర్డ్లో మనం ఫైబ్రోమయాలజీ అని చాలా కేసులు వస్తాయమ్మా. నా దగ్గరికి కనీసం రోజుకి ఒక 10 మంది పేషెంట్లు నేను చూస్తే దాంట్లో ఒక 4-5 ఫైబ్రోమయాలజీ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఫైబ్రోమయాలజియా అంటే మజిల్ టిష్యూస్లో నొప్పి వస్తుంది అనమాట అక్కడ. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఏరియాలో మజిల్ నొప్పి వచ్చింది అనుకోండి, ఈ ఏరియా నొప్పి వస్తుంది. ఈ ఏరియా వచ్చింది అనుకోండి, ఈ ఏరియా నొప్పి వస్తుంది. ఈ ఏరియా పర్టికులర్గా వస్తే ఈ ఏరియా పర్టికులర్. ఇలాంటి డిసీజెస్ ఐడెంటిఫికేషన్ వెరీ డిఫికల్ట్. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ కాఫ్ మజిల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. అప్పుడు ఫైబ్రోమయాలజీ ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ మీద మాకు అర్థమైపోతుంటుంది. సో ఇది ఫైబ్రోమయాలజీ. ఈ ఫైబ్రోమయాలజీ అనే ప్రాబ్లం ఏంటంటే, జస్ట్ దానికి సంబంధించిన కొన్ని మందులు ఉంటాయి. దానికి కొన్ని సంబంధించిన మందులు అది ఫుడ్లో కానీ లేదా మనం ఇచ్చే మెడిసిన్స్లో కానీ చిన్న చిన్న చేర్పులు చేసి, దాంతోపాటు ఎడిషనల్గా వైటమిన్ D3 కానీ అలాగే L-కార్నిటిన్ అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అలాంటివి కొన్ని యాడ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అది తగ్గిపోతూ ఉంటుంది. దీంట్లోనే ఇప్పుడు సమంత గారికి వచ్చింది ఏంటంటే కొద్దిగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే వెరీ రేర్ డిసీజెస్. దీస్ ఆర్ ఆల్ వన్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం. అంటే మజిల్స్లోన దాంట్లో యాంటీబాడీస్, యాంటీబాడీస్ అని ప్రతి పదార్థంకి యాంటీబాడీస్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే బాడీలో ఒక పదార్థం నచ్చకపోతే అది ఏం చేస్తుంది అంటే బాడీ యాంటీబాడీస్ని ఫామ్ చేస్తుంది. అలాగే ఫైబ్రోమయోసైటిస్ కదా. సైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫ్లమేటరీ సైన్స్ అని మనం మా మెడికల్ భాషలో అంటాం. దీంట్లో ఏంటంటే రెడ్నెస్, పెయిన్, స్వెల్లింగ్ ఈ టైప్లో ఉంటాయి. అక్కడ కూడా అలాగే కందిపోవడం అంటాం కదా మన తెలుగు భాషలో. అంటే మనం ఇక్కడ గట్టిగా తెల్లగా ఉన్న వాళ్ళు గట్టి కొట్టామనుకోండి, ఎర్రగా ఒక మచ్చ వస్తుంది. సేమ్ అలాగే ఆ మజిల్స్లో కూడా కందిపోవడం అంటారు దాన్ని. సో ఈ మజిల్స్ కందిపోవడం వల్ల దేనివల్ల వచ్చిందంటే ఆవిడకి, అంటే నేను చదివిన మెటీరియల్ని బట్టి చెప్తున్నాను, ఆవిడకి ఏమొచ్చిందో నిజంగా నాకు తెలియదు. అందరూ చెప్తున్నారు కాబట్టి ఆ జబ్బు గురించి నాకు తెలుసు కాబట్టి నేను వివరిస్తున్నాను. అదేంటంటే జస్ట్ ఆ మజిల్స్లో యాంటీబాడీస్ ఫామ్ అవడం వల్ల కొద్దిగా వచ్చిందని చెప్తున్నారు. ఈ యాంటీబాడీస్ కోసం ఇమ్యునోగ్లోబులిన్స్ అని తర్వాత కొన్ని కొత్త మెడిసిన్స్ కూడా వచ్చాయమ్మా. ఈ మెడిసిన్స్ వాడితే కొద్దిగా అది హై అండ్ మెడిసిన్స్ వాడితే 99% తగ్గుతుంది. స్టెరాయిడ్స్ కూడా వాడతారు. బట్ స్టెరాయిడ్స్ వాడితే ఏమవుద్దంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు స్టెరాయిడ్స్ అనేసరికి నాకు గుర్తొచ్చింది,
ఇప్పుడు మనం కరోనా టైంలో మనం చూసాం. కరోనా టైంలో స్టెరాయిడ్స్ అనేది అత్యధికంగా ఎవరి ఇష్టం వచ్చినట్టు ఒక పద్ధతి లేదు, పాడు లేదు, అంటే ఒక రెగ్యులరైజేషన్ లేదు. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు ఏదో టీవీలో చూడడం, కరోనాకి స్టెరాయిడ్ వేస్తే తగ్గిపోద్ది. స్టెరాయిడ్ అనేది చాలా, అది ఎలాంటి ఔషధం అంటే దివ్య ఔషధం, కానీ దట్ ఈస్ డబల్ ఎడ్జ్డ్ స్వార్డ్. అంటే కత్తికి రెండు వైపులా పదును ఉంటుందని వింటాం కదా, సో డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట. అంటే ఏంటంటే దానికి ఇటుపక్క ఉంటుంది, ఇటుపక్క ఉంటుంది. ఇటుపక్కన మనం వాడుకోవాలి, ఇటుపక్కన జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కట్ అయిపోద్ది మనకి. సేమ్ అదే జరిగింది చాలా వరకు. ఏం జరిగిందంటే 90% ఆఫ్ పీపుల్లో ఇర్రెగ్యులారిటీస్, ఇష్టం వచ్చినట్టు వాడేయడం, అవసరం మించి ఎక్కువ డోసులు వాడడం వల్ల ఏమైందంటే వాటితో ఆస్టియోపోరోసిస్, ఇంతకుముందు నేను వివరించాను, బోన్ మెత్తబడిపోవడం, అలాంటి ప్రాబ్లమ్సే వచ్చి హిప్ జాయింట్లో మా దగ్గరికి చాలా వస్తున్నాయి. మేము కేజీహెచ్లో ఆల్మోస్ట్ చాలా కేసులు సర్జరీలు చేసాం. హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన సిచ్యువేషన్, దాన్ని ఏవిఎన్ అంటాం, అంటే ఏవియాస్కులర్ నెక్రోసిస్, అంటే నెక్రోసిస్ ఆఫ్ ది హెడ్. అంటే ఇక్కడ హిప్ జాయింట్లో హెడ్ ఉంటుంది, ఆ హెడ్ హెవియాస్కులర్ నెక్రోసిస్ వచ్చేస్తుంది. అలాంటి సమస్యలు వస్తుంది. దాంతోపాటు డయాబెటీస్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇదేదైతే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతున్నాం, దాంతో ఎక్కువ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకా కుషింగ్ సిండ్రోమ్, ఇంకా రకరకాలు ఉంటాయి. బట్ మన ఆర్థోపెడిక్స్కి వచ్చేసరికి ఏవిఎన్ అనేది, అంటే హెవియాస్కులర్ నెక్రోసిస్ అనేది పెద్ద ప్రాబ్లం.